హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఇవాళ మీరేం వంట చేస్తున్నారు ఫ్రెండ్స్? ఇవాళ నా వంట చాలా అంటే చాలా ఈజీగా, టేస్టీగా అండ్ చాలా తక్కువ టైంలో పట్టే వంటనండి. అది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వంట ఏంటి అంటే ఆవకాయ పులిహోర. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఆవకాయ పులిహోర చేస్తున్నాను. సమ్ టైం కూరగాయలు ఏం లేనప్పుడు, మనకి సడన్గా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇప్పుడు పెట్టుకొని ఉన్నాం కదండి. అందరి ఇళ్ళల్లో, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఆవకాయ నిల్వ పచ్చడి ఉండనే ఉంటుంది. సో చాలా అంటే చాలా ఈజీ మెథడ్తో చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా అన్నం వాడ్చి చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు వేరుశనగ పప్పులు కూడా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్క చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆవకాయలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒక్క చిటికెడు సాల్ట్ తోటి పల్లీలు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ ఎక్కనివ్వాలండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఏదైతే పల్లీలు శనగపప్పు వేగటానికి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ చాలు, ఎందుకంటే ఆల్రెడీ ఆవకాయలో ఫుల్ ఆయిల్తో ఉంటుంది కాబట్టి. సో మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం లిటిల్ బిట్ జీలకర్ర చిటపట్లాడేటప్పుడు ఆవాలు, కొంచెంగా తాలింపులోకి పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఇవి అన్నీ వేగేటప్పటికి మనం ఉడకపెట్టి పెట్టుకున్న పల్లీలు, అదేవిధంగా కరివేపాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందండి. ఎంత కరివేపాకు కావాలన్నా తను చక్కగా తీసుకెళ్ళండి లత అంటారు. మేము కరివేపాకు తింటామండి, పడేయము. చాలామంది కరివేపాకుని పక్కన పెట్టేస్తారు, కానీ మేము తింటాము. అందుకని లేత కరివేపాకు బాగా రుచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెయిర్కి కూడా చాలా సపోర్ట్ చేస్తుందండి కరివేపాకు. ఇక మీదటైనా ఎవరైనా కరివేపాకు వస్తే ఏది పక్కన పెట్టకుండా శుభ్రంగా తినండి. మన ఇంట్లో వంట చేస్తే బయట వాళ్ళు ఎలా యూజ్ చేస్తారన్నది నాకు నో ఐడియా. అంతేనండి, తిరగమాత రెడీ అయిపోయింది. సో ఇది కొంచెం చల్లారబెట్టుకుందాము. ఫైనల్లీ కొంచెం పసుపు వేసుకుందాము. ఆవకాయ పులిహోర కాబట్టి నేను ఇంగువ ఉపయోగించడం లేదండి, ఎందుకంటే ఇంగువ వేసామంటే ఆవకాయ స్మెల్ కాస్త డామినేట్ అవుతుంది. కొంచెం ఈ పచ్చి పొయ్యేంత వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సరే, ఈ రైస్కి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీ మనం ఆవకాయ వేసుకొని కలిపెట్టుకోవాలండి. సారీ టు సే, మధ్యలో మా చిన్న బాబు పెద్దగా అరిశాడు, అందుకని వాడిని కంట్రోల్ చేయడం కోసం నేను అరవాల్సి వచ్చింది. ఏమీ అనుకోకండి ప్లీజ్. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఎమ్మి ఆవకాయ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను ఇంతకుముందు ట్రై చేశాను, కాకపోతే అప్పుడు నాకు ఛానల్ లేదు.
వీడియో ఆన్లో ఉందనుకోకుండా నేను పెద్దగా అరిచాను, ఏమనుకోకండి ప్లీజ్. ఎక్కడ కూడా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేశారంటే మనం మంచి కంటెంట్ మిస్ అవుతాము. నాకైతే ఇది కలుపుతుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుంది ఫ్లేవర్కి. ఇది ఇవాళ మా లంచ్ అండి. ఎందుకంటే టమోటా లేదే నాకు కర్రీ రాదు. ప్రజెంట్ టమోటా లేవు ఇంట్లో, వెళ్ళి తీసుకొచ్చే టైం కూడా లేదని చెప్పి ఇక సడన్గా నేను ఇది ప్లాన్ చేశాను. దీనిలోకి సైడ్ డిష్ కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదేనండి ఆవకాయ పులిహోర. చక్కగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. మీరు కూడా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. దీనిలోకి సైడ్ డిష్ కూడా నేను సేమ్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దీనిలోకి ఆవకాయ పులిహోర రెడీ చేశాను కదా, దీనిలోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని కొంచెంగా నీళ్ళు వేసుకోవాలండి. ముందు కొంచెంగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో సాంబార్ కారం వాడకూడదండి. దీనికి నార్మల్ పొడి కారం ఉంటుంది కదా, ప్లెయిన్ కారం, ఆ కారం వేసుకోవాలి. పసుపు, సాల్ట్కి ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. సో ఇది మొత్తం ఫైన్ మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే మీకే అర్థమవుతుంది. నేను ఉల్లిపాయలు మా పెద్ద బాబు కోసం ఉల్లిపాయలని ఇట్లా జస్ట్ కచ్చా పచ్చా పేస్ట్ చేసేసినట్లు వాడుతుంటాను. జస్ట్ లిటిల్ బిట్ వాటర్ ఇవ్వండి. ఉప్పు, పసుపు, కారం అండ్ ఉల్లిపాయ. ఈలోపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాము. స్టవ్ మీద ఒక 3 ఎగ్స్ వేస్తున్నానండి. ఎగ్స్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ ఉంది కానీ ఇప్పుడు అది అంత టైం లేదు. బ్లెండర్ సాకెట్ దగ్గరేమో అంత లైటింగ్ రాదు, సో అందుకని నేను ఇట్లా చూపిస్తున్నాను. పెనం హీట్ ఎక్కిందండి. నేను సపరేట్ పెనాలు యూజ్ చేస్తాను. దోశకి సపరేటు, ఆమ్లెట్కి సపరేట్, చపాతీకి సపరేట్, అట్లా ఏ పెనం దానికి సపరేట్ ఉంటుంది. సో పెనం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని లిటిల్ బిట్ ఆమ్లెట్ వేసేసుకున్నాక కొంచెం పైన కొంచెం చుట్టుపక్కల ఆయిల్ వేసుకోవాలి. నేను ఆమ్లెట్లో కొంచెం వరిపిండి వేస్తాను, జస్ట్ 1 స్పూన్ క్వాంటిటీ చాలు. అది ఇందాక మర్చిపోయాను. హడావిడి కదా మార్నింగే. మన వైటీ రూల్స్, కొత్త రూల్స్ వచ్చిన తర్వాత ఈ హడావిడి ఎక్కువైపోయింది మాకు. వరిపిండి వేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందండి, లేకపోతే ఇదిగో ఇట్లా విరిగిపోతూ ఉంటుంది. ఇది వరిపిండి వేయకుండా చేసిన ఆమ్లెట్. ఇప్పుడు వరిపిండి వేసి చూపిస్తాను చూడండి, ఎంత ఆ ప్యాటర్న్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్.
అంటే వితౌట్ వరిపిండి విత్ వరిపిండితోటి 2 ఆమ్లెట్స్ అన్నట్టు. అసలు ఇదనుకోండి ఇట్లా చేస్తూ ఉంటే మనకి విరిలిపోతుంది అన్న టెన్షన్ ఉండదు. ఫస్ట్ వరిపిండి ఎంత వేసుకున్నాము మనం 3 ఎగ్స్కి 1 స్పూన్ క్వాంటిటీయే వేసుకున్నాము. కానీ ఆ ప్యాటర్న్ అసలు చాలా స్టిక్ అయ్యి ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్యాటర్న్ అనేది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. సో ప్రజెంట్ 2 వేసేసుకున్నానండి. మా హస్బెండ్కి మా చిన్న బాబుకి వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎక్కడ కూడా మా వీడియో స్కిప్ చేయకండి. అలాగే మీకు ఇంకేదైనా వంటలు కావాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీకు కావాల్సిన వంట నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అమూల్యమైన కామెంట్ని కూడా మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరొక సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ. బాయ్, థ్యాంక్ యూ.